తెలంగాణలో మరోసారి ఎన్నికల జాతర మొదలు కాబోతోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల పోరుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో గ్రేటర్ హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. జీహెచ్ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి రెఫరెండంగా మారే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అసలు ఈ త్రిముఖ పోరులో ఎవరి బలం ఎంత, గ్రేటర్ విభజన ఎవరికి లాభం చేకూరుస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలు కాబోతోంది. డిసెంబర్ నాటికి 3 ప్రధాన కార్పొరేషన్లతో పాటు మిగిలిన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు రాజకీయ పార్టీలకు అత్యంత కీలకంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికలు ఒక రకంగా యాసిడ్ టెస్ట్ లాంటివని విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో తమ పట్టును నిరూపించుకునేందుకు అధికార పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి గ్రేటర్ హైదరాబాద్ పైనే ఉంది. జీహెచ్ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే. ఈ విభజన నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్లస్ అవుతుందా లేక రిస్క్గా మారుతుందా అన్న చర్చ నడుస్తోంది. కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుతో పాలన మరింత మెరుగైందని, ప్రజలకు సేవలు చేరువయ్యాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఈ వాదనను ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారన్నది ఎన్నికల ఫలితాలతోనే తేలనుంది. ప్రభుత్వ నిర్ణయానికి ఈ ఎన్నికలో ఒక రెఫరెండంగా మారే అవకాశం లేకపోలేదు. కొత్తగా ఏర్పడిన 3 కార్పొరేషన్లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరిలో సామాజిక, ప్రాంతీయ, రాజకీయ సమీకరణాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. పాత బస్తీ సంస్కృతి ఒకవైపు ఉంటే, ఐటీ కారిడార్ ఆధునికత మరోవైపు కనిపిస్తుంది. అలాగే శివారు ప్రాంతాల సమస్యలు ఇంకోలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ సరళి కూడా ప్రాంతాల్ని బట్టి మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ప్రాంతంలో ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉందన్న లెక్కలు అప్పుడే మొదలయ్యాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థుల్ని బరిలోకి దించేందుకు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు అసలైన అర్బన్ టెస్ట్గా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పట్టణ ఓటర్లలో కాంగ్రెస్ బలం ఎంతమేర పెరిగిందన్నది ఈ ఫలితాలతో తేలిపోతుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నగర ఓటరును ఆకట్టుకుంటాయా అన్నది ఆసక్తికరం. అయితే పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్, రోడ్లు, డ్రైనేజ్, పన్నుల వంటి స్థానిక సమస్యలే ఎన్నికల్ని ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకునే ఓటర్లు తమ తీర్పును ఇస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు ఈ గ్రేటర్ ఎన్నికలో అత్యంత కీలకం. గతంలో హైదరాబాద్ నగరం బీఆర్ఎస్కి కంచుకోటగా ఉండేది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా గ్రేటర్ పరిధిలో ఆ పార్టీకి చెప్పుకోదగ్గ సీట్లొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ అర్బన్ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ నిలబెట్టుకోగలదా అన్నది పెద్ద ప్రశ్న. ఈ 3 కార్పొరేషన్లలో సత్తా చాటితేనే బీఆర్ఎస్ పునరుజ్జీవనానికి మార్గం సుగమమవుతుంది. లేకపోతే పార్టీ శ్రేణుల్లో మరింత నైరాస్యం అలుముకునే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. గ్రేటర్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలు ఒకెత్తైతే జాతీయ పార్టీ బీజేపీ లెక్కలు మరోలా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో సాధించిన ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని కమలనాథులు పట్టుదలగా ఉన్నారు. అయితే జాతీయ అంశాలు వేరు, స్థానిక సమస్యలు వేరు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాంటి అస్త్రశస్త్రాలతో బరిలోకి దిగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
బీజేపీ విషయానికొస్తే లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఊపును మున్సిపల్ పోరులోనూ చూపించాలని ఆ పార్టీ పట్టుదలగా ఉంది. హైదరాబాద్, మల్కాజిగిరి పరిధిలో బీజేపీకున్న రాజకీయ బలాన్ని స్థానిక ఎన్నికల్లో ఓట్లుగా మార్చుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. అయితే జాతీయ అంశాల కంటే స్థానిక సమస్యలు కీలకమయ్యే ఈ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం మోదీ చరిష్మాతోనే కట్టెక్కుతారా లేక స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేస్తారా అన్నది చూడాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య బలమైన త్రిముఖ పోటీ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ త్రిముఖ పోరులో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ప్రతిపక్ష ఓట్లు ఎలా చీలతాయన్నది అత్యంత కీలకం. ఓట్ల చీలిక ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందన్న దానిపై అప్పుడే రాజకీయ వర్గాల్లో లెక్కలు మొదలయ్యాయి. ముఖ్యంగా అర్బన్ ఓటర్ల నాడి పట్టుకోవడంలో ఏ పార్టీ సఫలమైతే ఆ పార్టీకే విజయావకాశాలు మెండుగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని డివిజన్లలో ఎంఐఎం ప్రభావం కూడా ఉండడంతో ఈ ఓటు గణితం మరింత సంక్లిష్టంగా మారనుంది. పాత బస్తీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఎంఐఎం ఓటు బ్యాంకు కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎవరికి మద్దతిస్తుంది, ఎవరి ఓట్లకు గండి కొడుతుంది అన్నది విజయావకాశాల్ని మార్చబోతోంది. మైనారిటీ ఓట్ల సమీకరణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం లేకపోలేదు. డిసెంబర్ ముహూర్తం వెనక కూడా బలమైన రాజకీయ లెక్కలున్నట్లు తెలుస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్లడం కేవలం పరిపాలనా అవసరమే కాకుండా రాజకీయ వ్యూహం కూడా దాగుందన్న చర్చ నడుస్తోంది. అప్పటికి ప్రభుత్వ కార్యక్రమాల ఫలితాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లొచ్చన్న అంచనాలో అధికార పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్నికల టైమింగ్ కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారుతుందా అన్నది వేచి చూడాలి. ఎన్నికల టైమింగ్, ఓట్ల సమీకరణాల సంగతి పక్కన పెడితే వార్డుల పునర్విభజన అంశం ఇప్పుడు కొత్త వివాదాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. 3 కార్పొరేషన్ల ఏర్పాటు తర్వాత డివిజన్లు, ఓటర్లు, రిజర్వేషన్ల సమీకరణ అత్యంత కీలకంగా మారనుంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగకపోతే న్యాయపరమైన చిక్కులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడు రిజర్వేషన్ల ఏర్పాటు నేపథ్యంలో వార్డుల పునర్విభజన ప్రక్రియ అత్యంత కీలకంగా మారింది. డివిజన్ల సరిహద్దుల మార్పు, ఓట్ల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై ప్రధాన పార్టీలు డేగ కన్ను వేశాయి. డీలిమిటేషన్ అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా జరిగిందన్న ఆరోపణలొస్తే ప్రతిపక్షాలు ఊరుకునే పరిస్థితి లేదు. పారదర్శకత లోపిస్తే ఈ వివాదం కోర్టుల వరకు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రిజర్వేషన్ల ఖరారు కూడా ఎన్నికల ఫలితాల్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల ఆధారంగానే పార్టీలు తమ అభ్యర్థుల్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ల ప్రక్రియలో ఏమాత్రం తేడా వచ్చినా స్థానికంగా బలమైన నేతలు అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉంది. ఇది అంతిమంగా పార్టీల విజయావకాశాలపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థుల ముఖాలే ఫలితాల్ని ప్రభావితం చేస్తాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. 3 కీలక కార్పొరేషన్లకు ప్రధాన పార్టీలు ఎవరిని మేయర్ అభ్యర్థులుగా ముందుకు తెస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. స్థానికంగా బలమైన నేతల, సామాజిక సమీకరణాలకు సరిపోయే అభ్యర్థుల, లేక ప్రజాకర్షణ ఉన్న ముఖాల అన్నది పార్టీ వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. అభ్యర్థుల ఎంపికే గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. అయితే
ఈ 3 కార్పొరేషన్ల ఫలితాలు కేవలం స్థానిక పాలనకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలు ఒక సెమీఫైనల్ లాంటివని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలో అనేక అంశాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం పార్టీ బలం మాత్రమే కాకుండా అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, స్థానికంగా ఉన్న పట్టు, సామాజిక వర్గాల మద్దతు వంటివి గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయి. సరైన అభ్యర్థిని ఎంపిక చేయడంలో విఫలమైతే ఎంత బలమైన పార్టీ అయినా పరాజయం పాలుకాక తప్పదని గత ఎన్నికల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద పట్టణ ఓటు బ్యాంక్ ఇచ్చే తీర్పు కాంగ్రెస్ పాలనపై ప్రజాభిప్రాయానికి సూచికగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఫలితాలు 2028 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్గా భావించవచ్చు. కాంగ్రెస్ తన పట్టును నిలుపుకుంటుందా, బీఆర్ఎస్ పునరాగమనం చేస్తుందా, లేక బీజేపీ తన విస్తరణను వేగవంతం చేస్తుందా అన్నది ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది. మొత్తం మీద తెలంగాణలో జరగబోయే ఈ మున్సిపల్ ఎన్నికల జాతర రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరతీయనుంది. ఈ ఫలితాలే తెలంగాణ తదుపరి రాజకీయ దిశను నిర్దేశిస్తాయని చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అంతిమంగా పట్టణ ఓటరు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. ఇది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సన్నాహాలపై తాజా పరిస్థితి. గ్రేటర్ విభజన తర్వాత జరుగుతున్న ఈ తొలి ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత కీలకంగా మారాయి. కాంగ్రెస్కు ఇది అర్బన్ టెస్ట్ కాగా, బీఆర్ఎస్కు కమ్బ్యాక్ ఛాన్స్, బీజేపీకి విస్తరణకు ఒక అవకాశం. ఈ త్రిముఖ పోరులో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందో, పట్టణ ఓటర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో కాలమే నిర్ణయించాలి.